So next continuation to the previous topic is phase diagram. So phase diagram కన్నా ముందు basic definitions గురించి we already discussed about that, and now we are going to discuss about the phase diagram and especially iron carbon phase diagram గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. And first of all we have to know what is phase diagram and why we have to consider the phase diagram. So phase diagram or equilibrium diagram or constitutional diagrams అంటారు and indicate the structural changes డ్యూ టు వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కాంపోజిషన్. అంటే ఏంటంటే ఒక అల్లాయింగ్ ఎలిమెంట్ కానీ తీసుకుంటే, లేదంటే ఒక మెటల్ కానీ తీసుకుంటే, ప్యూర్ మెటల్ లోపల ఇంకొక టైప్ ఆఫ్ మెటల్ని యాడ్ చేసినప్పుడు ఆ కాంపోజిషన్ చేంజ్ అయ్యేటప్పుడు అండ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు కానీ ఆ డిక్రీజ్ చేస్తున్నప్పుడు కానీ ఆ బాడీలో ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ వీటిల్ని స్టడీ చేసే ఎలిమెంట్నే ఫేజ్ డయాగ్రామ్ ఆర్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డయాగ్రామ్స్ అంటారమ్మా. And the diagram is especially ఆర్ ఎసెన్షియల్లీ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్లాయ్ సిస్టమ్. సో ఒక అల్లాయ్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక 2 మెటల్స్ని కానీ ఆ 3 మెటల్స్ని కానీ యాడ్ చేయడం ఈజ్ నోన్ యాజ్ ది అల్లాయింగ్ అంటారు. అండ్ ఈ అల్లాయింగ్ సిస్టమ్ అనేది గ్రాఫికల్గా ఆ స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా ఉన్నాయో కానీ రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ది ఫేజ్ డయాగ్రామ్ అంటారు. అండ్ ద ఫేజ్ డయాగ్రామ్ విల్ షో ది ఫేజ్ రిలేషన్షిప్ అండర్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఆర్ స్టేబుల్ కండిషన్స్లో చేంజెస్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ఫేజ్ డయాగ్రామ్స్ ఆర్ ప్లాటెడ్ విత్ టెంపరేచర్ ఇన్ ది ఆర్డినేట్. అండ్ మనకి XY యాక్సిస్ ఉంది కదా, Y యాక్సిస్లో టెంపరేచర్ని కన్సిడర్ చేసుకుంటారు, దాన్ని ఆర్డినేట్ అంటారు. అండ్ అల్లాయ్ కాంపోజిషన్ అమ్మ, అంటే ఏంటంటే ఒక మెటల్ని ఇంకొక మెటల్ని ఎంత పర్సంటేజ్ యాడ్ చేస్తున్నాం అన్న దాన్ని యాప్సిస్, దట్ ఈస్ నథింగ్ బట్ X యాక్సిస్లో వెయిట్ పర్సంటేజ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం అమ్మ. సో దట్ ఈస్ ది బేసిక్ graphical representation of the phase diagram. And Gibbs phase rule is there amma. So before going to start the phase diagram we have to know some of the elements. So some of the elements ni find out cheyali and that is known as the Gibbs phase rule antaru. And for a system in equilibrium lo unnappudu system anedi at that condition F is equal to C minus P plus 2 amma. And ikkada different elements unnai. F ante degrees of freedom amma, ante a component anedi movement ela jarugutundi and motion anedi ela consider చేస్తున్న అనేదాన్ని F డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తోటి ఇండికేట్ చేస్తారు. అండ్ C ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అమ్మా. అంటే మనం 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నామా ఒక మెటల్ లోపల, 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారు, 3 కాంపోనెంట్స్ యాడ్ చేస్తున్నాం అనే దాన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటారు. అండ్ P ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని యాడ్ చేసేదాన్ని బేస్ చేసి టెంపరేచర్ చేంజెస్ని బేస్ చేసుకొని దిస్ విల్ చేంజెస్ అమ్మ. ఫేజెస్ ఎన్ని క్రియేట్ అవుతున్నాయి అనేది డిపెండ్ అవుతుంది. అండ్ కింద కానీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 2 ఇండికేట్స్ ది టెంపరేచర్ అండ్ ప్రెజర్ అమ్మ. ఇక్కడ మనకి బేసిక్ వేరియేషన్స్ ఏంటంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్ని బేస్ చేసుకొని దట్ ఫేజెస్ విల్ బి వేరీడ్ అవుట్ అండ్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ F ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ నోస్ దట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ C+2 అంటే వాట్ యూ కెన్ కంట్రోల్ అమ్మ. అంటే ఏంటి, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని యాడ్ చేస్తున్నాం అండ్ విత్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ అమ్మ. సో టెంపరేచర్ని అండ్ ప్రెజర్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం, ఎంత యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ కంట్రోల్ C+2. అండ్ ప్రెజర్కి వచ్చేసరికి సిస్టమ్ కంట్రోల్ అమ్మ. అంటే ఇది మన కంట్రోల్లో ఉండదు, బేస్డ్ ఆన్ ది కాంపోనెంట్స్ని మనం యాడ్ చేసే దాన్ని బేస్ చేసుకొని ఈ ఫేజెస్ అనేవి ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి అనేది డిపెండ్ అవుతుందమ్మా. సో దీన్నే గిబ్స్ ఫేజ్ రూల్ అంటారు. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫేజ్ డయాగ్రామ్స్ అమ్మ. సో ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి మనకి బేసికల్గా 3 టైప్స్ ఆఫ్ ఫేజెస్ అమ్మ. దాన్ని యూనరీ అండ్ బైనరీ అండ్ టెర్నరీ అంటారు. ఒకవేళ ఒక కాంపోనెంటే ఫేజ్ డయాగ్రామ్లో కానీ ఇన్వాల్వ్ అయితే దాన్ని యూనరీ ఫేజ్ డయాగ్రామ్ అంటారమ్మా. అండ్ 2 కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో ప్యూర్ మెటల్ కానీ కన్సిడర్ చేసుకుంటే దాన్ని యూనరీ అంటారు. బైనరీ అంటే ఒక మెటల్లో ఇంకొక అల్లాయింగ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే దాన్ని బైనరీ ఫేజ్ డయాగ్రామ్ అంటారు. థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి ఒక ప్యూర్ మెటల్ లోపల 2 కాంపోనెంట్స్ని కానీ యాడ్ చేస్తే దాన్ని 3 కాంపోనెంట్ ఫేజ్ డయాగ్రామ్ అంటారమ్మా. యూనరీ ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ వాటర్ అమ్మ. వాటర్ ఈజ్ ది ప్యూరెస్ట్ ఫామ్ అండ్ వాటర్ అనేది 3 ఫేజెస్లో ఉంటుంది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ కండిషన్ని బేస్ చేసుకున్నమ్మా. సో జనరల్గా ప్రెజర్కి అండ్ టెంపరేచర్కి మధ్యలో గ్రాఫ్ తీసుకున్నాం. ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జనరల్గా వాటర్ అనేది ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎట్ 0.006 అట్మాస్ఫియర్ దగ్గర అమ్మ ప్రెజర్ దగ్గర. అండ్ నెక్స్ట్
దాన్నే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే అంటే ఏంటి ఆ టెంపరేచర్‌ని గాని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే ఇట్ విల్ స్టార్ట్స్ టు కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ స్టేట్ అమ్మ. సో, అది లిక్విడ్ స్టేట్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ వైల్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అప్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గాని టెంపరేచర్ అనేది చేస్తే అది కంప్లీట్‌లీ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ అమ్మ. సో, వేపర్‌గా కంప్లీట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఎట్ ప్రెషర్ ఆల్సో హియర్ కన్సిడరింగ్ ఎలిమెంట్ అమ్మ. 1 అట్మాస్ఫియర్ అంటే ఆహ్, ఆహ్ 1 అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కండిషన్స్ దగ్గర 14.7 PSI కండిషన్స్‌లో ప్రెషర్‌ని తీసుకుంటున్నాం అమ్మ. సో, దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ యూనరీ ఫేజ్ డయాగ్రామ్. బైనరీ ఫేజ్ డయాగ్రామ్‌కి వచ్చేసరికి ఇక్కడ వెయిట్ పర్సెంటేజ్‌కి అండ్ టెంపరేచర్‌కి మధ్యలో గ్రాఫ్ గీస్తున్నాం. వెయిట్ పర్సెంటేజ్ ఎట్ యాబ్సిసా కండిషన్‌లో అండ్ టెంపరేచర్ ఎట్ ఆర్డినేట్ కండిషన్స్‌లో తీసుకున్నాం. అండ్ కాపర్ అండ్ నికెల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఎగ్జాంపుల్ అమ్మ. అండ్ టెంపరేచర్ అనేది సెంటిగ్రేడ్స్‌లో అండ్ ఫారెన్ హీట్స్‌లో కన్సిడర్ చేసుకున్నాం. వెయిట్ పర్సెంటేజ్ అనేది 0 to 100% యాడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ది కండిషన్ అనేది చూస్తున్నాం నికెల్ అండ్ కాపర్. సో, ఇనిషియల్‌గా నికెల్ అనేది 100% ఉంది. అండ్ కాపర్ అనేది 0%గా ఉంది అక్కడ. అండ్ ఎండ్‌కొచ్చేసరికి కాపర్ అనేది 100%గా ఉంది. అండ్ నికెల్ అనేది 0%గా ఉంది. అండ్ నికెల్ అనేది 100%గా ఉన్నప్పుడు టెంపరేచర్ మాక్సిమం 1445 డిగ్రీస్ దగ్గర ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ కండిషన్. అండ్ అట్ దట్ ఏరియా ఇట్ ఈస్ లిక్విడ్ స్టేట్ అమ్మ. సో, అది లిక్విడ్ స్టేట్‌గా ఉంటుంది. అండ్ బాటమ్‌కి వచ్చేసరికి ఆల్ఫా అది సాలిడ్ స్టేట్‌గా ఉంటుందమ్మా. ఇనిషియల్‌గా ఉన్న లిక్విడ్ ప్లస్ సాలిడ్ స్టేటస్‌ని సెమీ లిక్విడ్ స్టేట్ ఆర్ సెమీ సాలిడ్ స్టేట్ అంటారు. అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అండ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ సాలిడ్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది బైనరీ ఫేజ్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టెర్నరీ ఫేజ్ డయాగ్రామ్. సో, టెర్నరీ ఫేజ్ డయాగ్రామ్‌కి వచ్చేసరికి 3 కాంపోనెంట్స్‌ని కానీ యాడ్ చేస్తే అట్ దట్ కండిషన్ టెర్నరీ ఫేజ్ డయాగ్రామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ హియర్ వి హ్యావ్ 3 కాంపోనెంట్స్ DIFO అండ్ AN ఇవి 3 కాంపోనెంట్స్. అవి 3 కాంపోనెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నప్పుడు ఆ కాంపోనెంట్స్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని దట్ ఫేజ్ విల్ బి చేంజ్డ్ అవుట్ అమ్మా. సో, ఆ ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ టెర్నరీ ఫేజ్ డయాగ్రామ్. నెక్స్ట్ ఫేజ్ డయాగ్రామ్. సో, ఫేజ్ డయాగ్రామ్‌కి వచ్చేసరికి మనకి బేసిక్‌గా సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఉన్నాయి. వాట్ వి హావ్ టు డిస్కస్ ఈస్ సిస్టమ్ అమ్మ. సో, సిస్టమ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్ దట్ ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై దీస్ అండ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజెస్ ఇన్ ఓవరాల్ కాంపోజిషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్ అమ్మ. సో, సిస్టమ్‌కి వచ్చేసరికి సబ్స్టెన్స్ సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్ అమ్మ. సో, ఈ సిస్టమ్ అనేది సరౌండింగ్స్ తోటి ఐసోలేట్ అవుతుంది కాబట్టి ఇది అన్ఎఫెక్ట్ అవుతుందమ్మా. లైక్ కాంపోజిషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈ ఎలిమెంట్స్ చేంజ్ అయినా కూడా ఈ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కాంపోనెంట్‌కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ కాంపోజిషన్ వేరియబుల్ ఆఫ్ ది సిస్టమ్ అమ్మ. సో, ఈ సిస్టమ్‌లో వన్ ఆఫ్ ది వేరియబుల్ ఎలిమెంట్ ఏంటంటే కాంపోజిషన్ అమ్మ. సో, ఈ కాంపోనెంట్ మనం దట్ హ్యాస్ 1 కాంపోనెంట్, 2 కాంపోనెంట్ అండ్ 3 and 4 కాంపోనెంట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాటిల్లో యూనరీ ఫేజ్ ఆర్ బైనరీ, టెర్నరీ అండ్ క్వాటర్నరీ ఫేజెస్ అని కూడా అనొచ్చమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫేజ్ అమ్మ. సో, ఇది ఈజ్ ఎ ఫిజికల్లీ అండ్ కెమికల్లీ హోమోజీనియస్ పోర్షన్ ఆఫ్ ది సిస్టమ్. సో, సిస్టంలో ఫిజికల్ అండ్ కెమికల్ హోమోజీనియస్ పోర్షన్ అమ్మ. అండ్ సపరేటెడ్ ఫ్రమ్ ది అదర్ పోర్షన్స్ బై ఎ సర్ఫేస్ ది ఇంటర్ఫేస్ అమ్మ. సో, సర్ఫేస్ ఇంటర్ఫేసెస్ దగ్గర ఈ చేంజెస్ ఆఫ్ ది ఫేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి రిలేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్ లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్ అమ్మ. సో, మనం సాల్వెంట్ అండ్ సొల్యూట్ తీసుకుంటున్నాం కదా, అది లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ కాంపోనెంట్ రిలేషన్ని బేస్ చేసుకొని మనకి ఫేజ్ డయాగ్రామ్స్ అనేవి క్లాసిఫై చేస్తారమ్మా. దోస్ ఆర్ కాంపోనెంట్స్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ ది లిక్విడ్ స్టేట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ స్టేట్లో కంప్లీట్గా సాల్యుబుల్ అవుతుంది కాంపోనెంట్ అనేది. అండ్ దాంట్లో అండ్ ఆల్సో కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్. సో, సాలిడ్ స్టేట్లో కంప్లీట్గా సొల్యూట్ అవుతుంది. అండ్ బట్ పార్ట్లీ సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్. సో, కొన్ని
పార్షియల్గా సాల్యుబుల్ అవుతాయేమో వాటిని ఎటిక్టిక్ రియాక్షన్ అంటారు. ఇవి మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం ఈ టాపిక్స్ కూడా. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్లో అసలు సాల్యుబుల్ అవ్వవు, అవి ఎటిక్టిక్ రియాక్షన్స్ అంటారు వీటిని కూడా. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్కి వచ్చేసరికి కాంపోనెంట్స్ కంప్లీట్లీ పార్షియల్లీ సాల్యుబుల్ ఇన్ ది లిక్విడ్ స్టేట్. సో లిక్విడ్ స్టేట్లో కంప్లీట్గా పార్షియల్గా సాల్యుబుల్ అవుతున్నాయమ్మా వాటిని, బట్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్ అండ్ పార్షియల్లీ సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్ అమ్మ. ఇవి 2 ప్రాసెస్. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి కాంపోనెంట్స్ కంప్లీట్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ ది లిక్విడ్ స్టేట్లోనే ఇన్సాల్యుబుల్ అవుతుంది అండ్ కంప్లీట్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ ది సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్లో కూడా ఇన్సాల్యుబుల్ అవుతుందమ్మా. సో మనం వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ కార్బన్ ఫేజ్ డయాగ్రామ్ అమ్మ. ఇక్కడ కానీ చూస్తే కాంపోనెంట్స్ అనేవి యాబ్సిసాలో వెయిట్ పర్సంటేజ్గా తీసుకున్నాము అండ్ ఆర్డినేట్లో టెంపరేచర్ అనేది డిగ్రీ ఫారెన్ హీట్ అండ్ డిగ్రీ సెంటిగ్రేడ్స్లో కన్సిడర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ అమ్మ. సో ఇనిషియల్గా 0 దగ్గర ఇక్కడ ఐరన్ అనేది 100% ఉంది, అంటే ఫెరస్ మెటీరియల్ అనేది 100%, కార్బన్ 0%. అండ్ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి కార్బన్ అనేది 6.67%గా ఉన్నప్పుడు కండిషన్ అమ్మ. అండ్ ఇక్కడ టెంపరేచర్స్కి వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిమం 2912 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర కన్సిడర్ చేసుకున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మ. అండ్ ఆ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ సొలిడిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం అండ్ కార్బన్ పోర్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా వీ కెన్ గెట్ దట్ చేంజెస్ ఇన్ ద మెటల్ అమ్మ. సో మెటల్లో చేంజెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో జనరల్గా అప్ టు 2% అమ్మ. సో 2% దగ్గర దాకా, అంటే కార్బన్ అనేది 2% యాడ్ అయ్యేదాకా ఇట్ విల్ బి యాక్టెడ్ యాజ్ స్టీల్ అమ్మ. సో ఐరన్లో కార్బన్ అనేది 2% యాడ్ చేస్తే దాన్ని స్టీల్ అంటారు. సో దాని మీద ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ క్యాస్ట్ ఐరన్స్ అంటారమ్మ. వాటిల్లో క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇనిషియల్ కండిషన్స్లో కార్బన్ అనేది 0%గా ఉన్నప్పుడు అండ్ ఫారెన్ హీట్ దగ్గర టెంపరేచర్ మ్యాక్సిమంగా ఉన్నప్పుడు 2802 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ లిక్విడ్ ప్లస్ సాలిడ్ అమ్మ. సో లిక్విడ్ ప్లస్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ కాంపోజిషన్ అనేది యాడ్ అయ్యే కొద్దీ, అంటే కార్బన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఎట్ దట్ టెంపరేచర్ లిక్విడ్ అమ్మ. సో లిక్విడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అమ్మ. సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ దాన్ని ఏసీఎం అంటారమ్మా, అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు. అండ్ A1 A2 ఆర్ ది క్రిటికల్ టెంపరేచర్ లైన్స్ అమ్మ. సో వీటిని క్రిటికల్ టెంపరేచర్ లైన్స్ అంటారు. సో ఇనిషియల్గా మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది స్టేజెస్ ఉన్నాయి చూస్తే, పెర్లైట్ ప్లస్ ఫెర్రైట్ అమ్మ. అంటే ఏంటంటే అప్ టు 0.83% ఆఫ్ కార్బన్ని యాడ్ చేసేదాకా ఈ ఐరన్ అనేది ఎట్ టెంపరేచర్ ఆఫ్ 1333 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర విల్ యాక్ట్ యాజ్ పెర్లైట్ ప్లస్ ఫెరైట్గా యాక్ట్ అవుతుందమ్మా. అండ్ అప్ టు 2% ఆఫ్ కార్బన్ అమ్మ. సో కార్బన్ అనేది 2.06% దాకా అది పెర్లైట్ ప్లస్ సెమెంటైట్గా యాక్ట్ అవుతుంది. అండ్ 2% నుంచి 6.67% దాకా అది సెమెంటైట్ ప్లస్ పెర్లైట్ ప్లస్ ట్రాన్స్ఫార్మ్ లెబరైట్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ బిలో 1333 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర అది సాలిడ్ స్టేట్లో ఉంటుందమ్మా. అండ్ అబోవ్ దట్ కండిషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆస్టినైట్, సెమంటైట్ అండ్ లెడబరైట్గా క్రియేట్ అవుతుంది. అండ్ 4.3% కానీ ఇంక్రీజ్ అయితే సెమంటైట్ ప్లస్ లెడబరైట్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ 2097 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర సాలిడ్ ప్లస్ లిక్విడ్, అంటే గామా ప్లస్ ఎల్ అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ 4.3% పైన లిక్విడ్ ప్లస్ Fe3CM అంటే ఐరన్ కార్బన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కండిషన్. అండ్ ఈ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. A1 A2 అండ్ A3 అంటే ఏంటి, అండ్ ఆస్టినైట్, పెర్లైట్, లెడబరైట్ అండ్ పెర్లైట్ ఇవంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టినైట్. సో ఆస్టినైట్ అంటే ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ గామా ఐరన్. సో గామా ఐరన్ లోపల ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఐరన్ లోపల కార్బన్ పార్టికల్స్ అనేవి ఇన్నర్ పొజిషన్ గ్యాప్స్లో కానీ ప్లేస్ అయితే ఆ
పర్టికులర్ స్ట్రక్చర్ ఆర్ ఎలిమెంట్ని రియాక్షన్ని ఆస్టెనైట్ అంటారు. అండ్ ఆస్టెనైట్కి వచ్చేసరికి ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుందమ్మా, ఫేస్ సెంటర్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ పర్మిటింగ్ హై సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ కార్బన్ లోపల ఎక్కువ సాల్యుబిలిటీ ఉంటుంది, అప్ టు 2.06% దాకా సాల్యుబిలిటీ ఉంటుంది ఎట్ 2097 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర. సో అంత టెంపరేచర్ దగ్గర, అంత కాంపోజిషన్ దగ్గర ఆస్టెనైట్ అనేది ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్గా క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఆస్టెనైట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బిలో 1333 డిగ్రీ ఫారెన్హీట్ అమ్మా. 1333 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా తక్కువ పొజిషన్స్లో ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ మ్యాక్సిమం కార్బన్ కాన్సన్ట్రేషన్ ఎట్ దిస్ టెంపరేచర్ ఇస్ 0.83% అమ్మ. సో 1333 డిగ్రీ ఫారెన్హీట్ ఎట్ 0.83 కాంబినేషన్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ దగ్గర దాకే మనకి ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికన్నా బిలో విల్ నాట్ గెట్ ది ఆస్టెనైట్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ఫా ఫెర్రైట్. సో ఆల్ఫా ఫెర్రైట్కి వచ్చేసరికి సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్ అమ్మ. సో ఆల్ఫా ఫెర్రైట్కి వచ్చేసరికి, సో ఇక్కడ మనం కానీ చూసామంటే వి విల్ గెట్ ఆల్ఫా ఫెర్రైట్ అమ్మ. సో ఇనిషియల్గా ఉంది మనకు ఆల్ఫా ఫెర్రైట్ అనేది. ఆల్ఫా ఫెర్రైట్ అనేది సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్స్. ఆల్ఫా ఐరన్ లోపల కార్బన్ అనేది కానీ యాడ్ అయితే వి విల్ గెట్ ఆల్ఫా ఫెర్రైట్ అమ్మ. అండ్ ఇది బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది లో స్టెబిలిటీ ఆఫ్ ది కార్బన్ అనేది తక్కువ అమౌంట్లో యాడ్ చేసినప్పుడు, అంటే నియర్లీ 0.25% ఆఫ్ కార్బన్ అనేది యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆల్ఫా ఫెర్రైట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ టెంపరేచర్స్కి వచ్చేసరికి ఎట్ 1333 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఈ ఆల్ఫా ఫెర్రైట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. జనరల్గా ఆల్ఫా ఫెర్రైట్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెమంటైట్ అమ్మ. సో సెమంటైట్కి వచ్చేసరికి ఐరన్ కార్బైడ్ ఇంటర్మెటాలిక్ కాంపౌండ్ అమ్మ. సో ఐరన్ కార్బైడ్ ఇంటర్మెటాలిక్ ఏదైతే ఉందో అది హ్యావింగ్ ఫిక్స్డ్ కాంపోజిషన్ అమ్మ. Fe3C ఉంటే దాన్ని సెమంటైట్ అంటారు. అండ్ ఇది చాలా హార్డ్గా అండ్ బ్రిటిల్గా ఉంటుందమ్మా, అంటే క్యాస్ట్ ఐరన్ స్టేజ్లో ఉంటుంది ఇది. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఫేజెస్కి వచ్చేసరికి ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్ విత్ ఐరన్ కార్బన్ అల్లాయిస్ అమ్మ. ఐరన్ కార్బన్ అల్లాయిస్ తోటి వచ్చేసరికి ఫేజెస్కి వచ్చేసరికి ఇక్కడ ఎల్ అంటే లిక్విడ్ సొల్యూషన్ ఆఫ్ ది కార్బన్ ఇన్ ఐరన్ లోపల లిక్విడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్ తోటి ఇండికేట్ చేస్తారు. అండ్ డెల్టా ఫెర్రైట్ అంటే సాలిడ్ సొల్యూషన్ అమ్మ. ఎల్ అంటే లిక్విడ్ అండ్ డెల్టా ఫెర్రైట్ అంటే సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్. ఇక్కడ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ సాలిడ్ సొల్యూషన్కి వచ్చేసరికి 0.09% ఎట్ 2719 డిగ్రీ ఫారెన్హీట్ అమ్మ. అండ్ ఇక్కడ టెంపరేచర్ అనేది పెరిటిక్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ పెరిటిక్టిక్ రియాక్షన్ ద్వారా జరుగుతుంది. అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ డెల్టా ఫెర్రైట్ ఈజ్ బీసీసీ అమ్మ. సో ఈ డెల్టా ఫెర్రైట్ ఏదైతే ఉందో అది క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి విత్ ఐరన్ కార్బన్ అల్లాయిస్ తోటి ప్రొడ్యూస్ అవుతాయి. సో జనరల్గా అల్లాయిస్ అనేవి 0.51% ఆఫ్ కార్బన్గానే ఉంటే స్టార్ట్స్ సొలిడిఫికేషన్, అక్కడి నుంచి సొలిడిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఆఫ్ డెల్టా ఫెర్రైట్. సో సాలిడ్ సొల్యూషన్ కార్బన్ పార్టికల్స్ అనేవి సొలిడిఫై అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కార్బన్ కంటెంట్ వచ్చేసరికి ఈ డెల్టా ఫెర్రైట్లో ఇంక్రీజెస్ అప్ టు 0.09% అమ్మ. సో 0.09% దాకా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కోర్స్ సాలిడిఫికేషన్. అండ్ ఎట్ 2719 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర రిమైనింగ్ లిక్విడ్ ఫేజ్ అనేది డెల్టా ఫెర్రైట్గా పెర్ఫామ్ చేసుకుంటూ పెర్టిక్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ వల్ల ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో ఈ టెంపరేచర్స్ అండ్ ఈ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా మనం గ్రాఫ్ కానీ ఒకసారి చూస్తే అర్థమవుతుందమ్మా. సో గ్రాఫ్ లోపల అంత టెంపరేచర్ అండ్ అంత కాంపోజిషన్ దగ్గర ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అల్లాయిస్ కంటైనింగ్ కార్బన్ మోర్ దాన్ 0.51% అమ్మ. సో 0.51% కన్నా ఎక్కువ కార్బన్ కంటెంట్ అనేది ఉంటే అండ్ బట్ లెస్ దాన్ 2.06% ఉంటే వీటిల్ని
ప్రైమరీ ఆస్టనైట్ క్రిస్టల్స్ అంటారు. అండ్ ఇది బిగినింగ్ ఆఫ్ ది సొలిడిఫికేషన్ అమ్మ. ఇక్కడ సొలిడిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టెంపరేచర్స్ అనేవి ఏసీఎం ప్రైమరీ సెమంటైట్ స్టార్ట్స్ టు ఫార్మ్ అమ్మ. సో ఈ ఏసీఎం టెంపరేచర్ దాకా ప్రొడ్యూస్ అవుతుంది. క్రిటికల్ టెంపరేచర్స్ అంటారు వీటిల్ని. ప్రైమరీ సెమంటైట్ టు స్టార్ట్స్ టు ఫార్మ్. సో ప్రైమరీగా సెమంటైట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ ఆల్ఫా ఐరన్ కార్బన్ అల్లాయ్స్కి వచ్చేసరికి స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎటిక్టాయిడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్ 1333 డిగ్రీ ఫారెన్హీట్. ఎటిక్టాయిడ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి 0.83% ఆఫ్ కార్బన్ అమ్మ. సో కార్బన్ అనేది 0.83% దగ్గర మనకి ఎటిక్టాయిడ్ రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అండ్ ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 1333 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గరికి రీచ్ అవుతుందో అక్కడ ఆస్టనైట్ అనేది పెర్లైట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫైన్ ఫెర్రైట్ సెమంటైట్ స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆస్టనైట్ అనేది పెర్లైట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇది ఫైన్ ఫెర్రైట్ సెమంటైట్ స్ట్రక్చర్ అనేది ఫార్మింగ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ఆస్టనైట్ ఎట్ స్లో కూలింగ్ కండిషన్స్. ఇది స్లో కూలింగ్ కండిషన్స్ దగ్గర ఈ డీకంపోజిషన్ ఆఫ్ ఆస్టనైట్ అనేది పెర్లైట్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ ఐరన్ కార్బన్ అల్లాయ్స్కి వచ్చేసరికి కంటైనింగ్ అప్ టు 2.06% ఆఫ్ కార్బన్ కాల్డ్ స్టీల్స్. సో జనరల్గా కార్బన్ కంటెంట్ అనేది 2% ఆర్ 2.06% కానీ ఉంటే వీటిల్ని స్టీల్స్ అంటారు, ఆల్రెడీ చెప్పున్నాం. అండ్ ఈ 2.06 నుంచి 6.67% దాకా ఉంటే వీటిల్ని ఎటిక్టిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అండ్ ఇవి టెంపరేచర్స్ అనేవి 2097 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఉంటుందమ్మా. అండ్ ఇది ఎటిక్టిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్కి వచ్చేసరికి 4.3% అమ్మ. సో 4.3% ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇన్ ప్రాక్టీస్ ఓన్లీ హైపో ఎటిక్టిక్ అల్లాయ్స్ ఆర్ యూజ్డ్ అవుట్ అమ్మ. సో జనరల్గా ప్రాక్టికల్ పర్సన్కి వచ్చేసరికి హైపో ఎటిక్టిక్ అల్లాయ్స్ అనేవి యూజ్ అవుతుంది. అండ్ ఈ అల్లాయ్స్కి వచ్చేసరికి వీటిని క్యాస్ట్ ఐరన్స్ అంటారమ్మా. సో వీటిల్ని 2.06 నుంచి 4.3% దగ్గర ఉంటే వీటిల్ని క్యాస్ట్ ఐరన్ అంటారు. అండ్ ఈ టెంపరేచర్స్కి వచ్చేసరికి 2097 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఉంటుంది. అండ్ ఇవి ప్రైమరీ ఆస్టనైట్ క్రిస్టల్స్ అనేవి అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది కలిపి ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇవి తర్వాత డీకంపోజ్ అయ్యి ఎటిక్టిక్ మెకానిజంగా టు ఏ ఫైన్ మిక్చర్ ఆఫ్ ఆస్టనైట్ అండ్ సెమంటైట్గా క్రియేట్ అవుతుంది. దీన్ని లెడబరైట్ అంటారు. సో ఈ ప్రాసెస్ని లెడబరైట్ అంటారు, ఈ క్యాస్ట్ ఐరన్స్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ని. నెక్స్ట్ వన్ ఈస్ టెంపరేచర్స్ అమ్మ. మనకి ఇక్కడ ప్రీవియస్గా చూస్తే A1, A2, ACM ఇవన్నీ కూడా టెంపరేచర్స్ ఉన్నాయి. సో A3 ఉన్నాయి. సో A3 అంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అమ్మ. ఇది ఈజ్ ది టెంపరేచర్ బిలో విచ్ ఫెర్రైట్ స్టార్ట్స్ టు ఫార్మ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఎజెక్షన్ ఫ్రమ్ ది ఆస్టనైట్ ఇన్ ది హైపోఎటిక్టిక్ అల్లాయ్స్. హైపోఎటిక్టిక్ అల్లాయ్స్లో ఆస్టనైట్ అనేది ఫెర్రైట్ అనేది స్టార్ట్ టు ఆస్టనైట్. సో ఫెర్రైట్ అనేది ఆస్టనైట్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ఏదైతే బిలో టెంపరేచర్ ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు. అండ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి వచ్చేసరికి ACM అంటారమ్మా. ఇది వచ్చేసరికి ఈజ్ ది టెంపరేచర్ బిలో విచ్ ద సెమంటైట్ స్టార్ట్స్ టు ఫార్మ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎజెక్షన్ ఫ్రమ్ ఆస్టనైట్ ఇన్ ద హైపోఎటిక్టిక్ అల్లాయ్స్. హైపోఎటిక్టిక్ అల్లాయ్స్లో సెమంటైట్ అనేది ఆస్టనైట్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని ACM లైన్ ఆర్ ACM పాయింట్ అంటారమ్మా. నెక్స్ట్ లోయర్ క్రిటికల్ టెంపరేచర్కి వచ్చేసరికి ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఆస్టనైట్ టు ప్యారలైట్ అమ్మ. సో మనకి బాటమ్ డైరెక్షన్లో ఏదైతే డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో ఫెర్రైట్, ప్యారలైట్, ఆస్టనైట్ అండ్ సెమంటైట్ ఇవన్నీ ఉన్నాయో ఇవి ఆస్టనైట్ నుంచి ప్యారలైట్గా కన్వర్ట్ అయ్యే స్టేట్ ఎటిక్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర. అండ్ బిలో దిస్ టెంపరేచర్ ఆస్టనైట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మా. సో ఈ టెంపరేచర్ A1 కింద లైన్లో అసలు ఆస్టనైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదమ్మా. ఓన్లీ A1 పాయింట్ దగ్గర దాకే ఆస్టనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ బిలో దిస్ టెంపరేచర్ వీ విల్ నాట్ గెట్ ఆస్టనైట్ అమ్మా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్ అంటారు. అండ్ ఈజ్ ది టెంపరేచర్ బిలో దట్
సో బిలో టెంపరేచర్ని మనకి మ్యాగ్నెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్ అంటారమ్మ. ఫేజ్ కాంపోజిషన్స్ ఆఫ్ ఐరన్ అల్లాయ్స్కి వచ్చేసరికి హైపోఎటిక్టిక్ స్టీల్స్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది 0 నుంచి 0.83% దాకా ఉంటే వీటిల్ని హైపోఎటిక్టిక్ స్టీల్స్ అంటారు. అండ్ ఇక్కడ ఫెర్రైట్ అండ్ పెర్లైట్గా ఉంటుంది. అండ్ ఎటిక్టాయిడ్ స్టీల్స్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది 0.83% ఉంటే దీన్ని ఎటిక్టాయిడ్ స్టీల్ అంటారు. దీన్ని పెర్లైట్ అని కూడా అంటారమ్మా. అండ్ హైపర్ ఎటిక్టిక్ స్టీల్స్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది 0.83 నుంచి 2.06% దాకా ఉంటే వీటిల్ని సెమంటైట్ అండ్ పెర్లైట్ కాంపోజిషన్స్గా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్స్ అంటే 2.06 నుంచి 4.3% దాకా ఉంటే ఇవి సెమంటైట్ అనేది ఎజెక్టెడ్ ఫ్రమ్ ఆస్టనైట్ అకార్డింగ్ టు ద కర్వ్ అమ్మ. సో ఏసీఎం కర్వ్, క్రిటికల్ టెంపరేచర్ కర్వ్ ఏదైతే ఉంటుందో ఆ కర్వ్ కింద మనకి ఆస్టనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్ టు దట్ ఏరియా ఆస్టనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ పెర్లైట్ అనేది ట్రాన్స్ఫార్మ్డ్ లెడబరైట్. సో పెర్లైట్ అనేది లెడబరైట్గా కన్వర్ట్ అవుతుంది. కాంపోజిషన్కి వచ్చేసరికి 2.06 నుంచి 4.3% దాకా ఉంటుందమ్మా. సో దిస్ అబౌట్ ది ఫేజ్ డయాగ్రామ్. సో ఇదంతా కూడా ఫేజ్ డయాగ్రామ్లో టెంపరేచర్స్ అండ్ కాంపోజిషన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ ఈ కాంపోజిషన్స్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ డిఫరెంట్ రియాక్షన్స్ అమ్మ. లైక్ పెర్లైట్, ఫెర్రైట్ అనేది లైన్ A1 లైన్ ఏదైతే ఉందో క్రిటికల్ లైన్, అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు. దానికి బిలో ఉన్నవి మనకి పెర్లైట్, సెమంటైట్, పెర్లైట్, ఫెర్రైట్ ఈ కాంపోజిషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దీని కింద మనకి ఆస్టనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతాం A1 లైన్ కింద. A2 లైన్ ఇస్ నథింగ్ బట్ ది మ్యాగ్నిఫైయింగ్ లైన్ అంటారు. అండ్ A3 ACM ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారమ్మా. అండ్ A2 లైన్ ఈజ్ నోన్ యాజ్ ది లోయర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు. అండ్ A3 ఈజ్ ఆల్సో ది అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అమ్మ. సో ఈ టెంపరేచర్ బేస్ చేసుకొని కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ డిఫరెంట్ స్టీల్స్ అట్ ద సేమ్ టైం క్యాస్ట్ ఐరన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దాన్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ ద డిఫరెంట్ రియాక్షన్స్ అమ్మ. రియాక్షన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ దట్ టైప్ ఆఫ్ మెటల్ అమ్మ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫేజ్ రూల్ ఆర్ ఫేజ్ డయాగ్రామ్ అంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రా ది ఫిగర్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సీ దిస్ వీడియో. సో వీడియో చూడాలి అంటే ఆ వీడియో గురించి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని డ్రా చేసుకున్న తర్వాత నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని ఒకసారి చూడండి అమ్మ. సో దిస్ ఈజ్ అబౌట్ ది కండిషన్.